మీ కుటుంబంలో ఏం పంచాయతీ ఉందో తెలంగాణ ప్రజల పంచాయతీ ఎట్లయితుందమ్మా? నాకు అర్థం కాదు. ఏమంటే మీరు కుటుంబంలో చూసుకోండి. మీ కుటుంబంలో ఏదైనా ఉందో లేదో నాకు తెలియదు. ఉంటే గింటే దాన్ని తెలంగాణ ప్రజల పంచాయతీగా ఎట్లా మీరు చిత్రీకరిస్తారు? నాకు అర్థం కాదు. దాన్ని తెచ్చి మొత్తం ప్రజలంతా దాని చుట్టే పోవాలనా? ఆమె ఇంకో మాట మాట్లాడింది. హరీష్ రావు గారు నన్ను కాపాడుతున్నాడట రేవంత్ రెడ్డి. ఇంతకంటే జోక్ ఏమైనా ఉంటుందా? ఈ 2 ఏళ్ల కాలంలో విధానపరమైనటువంటి అంశాల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఆయన ఉన్మాదపు భాష వాడిన ప్రతి సందర్భంలో కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు ఫస్ట్ రియాక్ట్ అయింది నేనే. నేను కేసీఆర్ మనిషిని, తెలంగాణ మనిషిని, నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే పనిచేస్తా. హరీషు, కేటీఆర్ నాకు వయసులో చాలా చిన్నవాళ్ళు, అనుభవంలో కూడా చిన్నవాళ్ళు. పార్టీ స్ట్రక్చర్లో నేను ఎవరినైనా గౌరవిస్తా, పార్టీ హైరార్కీని బట్టి ఎవరినైనా గౌరవిస్తా. నువ్వు నా మీద ఏదో ముద్ర వేసి నా వ్యక్తిత్వం నీకు అట్లా కనిపిస్తుందా? నువ్వు మనుషుల్ని చుట్టూ నీ ఇంబడి తిప్పించుకొని జైలు కొట్టించుకున్నంత మాత్రాన మిగతా వాళ్ళు కూడా అట్లే ఉంటారు అనుకుంటున్నావా?